తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రాణం పోసిన మహనీయుడు, ప్రత్యేక రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతిని శాశ్వతంగా నిలిపే దిశగా అమరావతిలో మహత్తర నిర్మాణం సాగుతోంది. తెలుగువారి కోసం తన జీవితం త్యాగం చేసిన ఆ మహానుభావుడి పేరుతో 58 అడుగుల కాంస్య విగ్రహంతో పాటు విస్తృతమైన స్మృతివనం రూపుదిద్దుకుంటోంది. తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా, చరిత్రను కళ్ల ముందు నిలిపేలా ఈ ప్రాజెక్టును 2 దశల్లో పూర్తి చేయాలని ట్రస్టు లక్ష్యంగా పెట్టుకుంది. పొట్టి శ్రీరాములు 125వ జయంతి నాటికి తొలి దశ పనులు పూర్తి చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. తెలుగు ప్రజల త్యాగాల చరిత్రను గుర్తు చేసే ఈ స్మారక నిర్మాణం అమరావతి గడ్డపై ఓ గర్వకారణంగా నిలవనుంది. భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పోరాటం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించి చివరకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలు రాష్ట్రంలో 2-3 చోట్ల మాత్రమే మనకు కనిపిస్తాయి. కేవలం ఆయన జీవిత చరిత్ర పాఠ్య పుస్తకాల్లో మాత్రమే మనకు కనిపిస్తుంది. కానీ చరిత్రలో మొదటిసారిగా రాజధాని అమరావతిలో 55 అడుగుల కాంస్య విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. శాఖమూరు అనే విలేజ్లో ఈ విగ్రహ నిర్మాణం జోరుగా జరుగుతుంది. 2026 మార్చి 16 నాటికి విగ్రహ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించబోతున్నారు. తెలుగు వారి కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాముల 58 అడుగుల కాంస్య విగ్రహం అమరావతిలో నిర్మాణం జరుగుతోంది. 6.8 ఎకరాల్లో విగ్రహంతో పాటు పొట్టి శ్రీరాముల స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. స్మృతివనం ఏర్పాటు చేస్తున్న ప్లేస్ లో 18 అడుగుల లోతుకి పిల్లర్లు వేసి దానిపైన బేస్మెంట్ నిర్మించారు. దీని మీద 2 ఫ్లోర్ల బిల్డింగ్ ను నిర్మిస్తారు. ప్రస్తుతం మొదటి ఫ్లోర్ నిర్మాణం పూర్తి చేశారు. రెండో ఫ్లోర్ నిర్మాణం పూర్తి అయ్యాక దాని మీద 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. 2 ఫేజ్లలో విగ్రహం స్మృతివనాన్ని నిర్మించనున్నారు. ఈ ఏడాది మార్చి 16 నాటికి పొట్టి శ్రీరాముల 125వ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. అప్పటికి ఈ 2 ఫ్లోర్ల భవనంపై విగ్రహం నిలబెట్టేలా ఫేజ్ 1లో పనులు జరుగుతాయి. జయంతి ఉత్సవాల సందర్భంగా విగ్రహ ప్రతిష్టకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. 2027 మార్చి 16 నాటికి ఫేజ్ 2లో పూర్తి స్థాయిలో అన్ని నిర్మాణాలు పూర్తి చేస్తామని ట్రస్ట్ నిర్వాహకులు రాకేష్ తెలిపారు. ఆ స్మృతివనంలో ఒక మెమోరియల్ బిల్డింగు, ఆ బిల్డింగ్లో మ్యూజియము, ఆయన వాడిన వస్తువులు, ఆయన రాసిన ఉత్తరాలు, ఆయన పోరాటం చేసిన చిత్రాలు, ఇవన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్ రూపంలో అక్కడ మెన్షన్ చేసి అక్కడి నుంచి ఆయన జీవిత చరిత్ర తెలుసుకునే వాళ్ళందరికీ కూడా ఒక 15 నిమిషాల మినీ థియేటర్ అరేంజ్ చేసి ఆ మినీ థియేటర్లో ఆయన జీవిత చరిత్రని ప్లే చేయటం, ప్రపంచానికే కాదు భావితరాలకి ఆయన యొక్క గొప్పతనాన్ని తెలిసే విధంగా ఈ స్మృతివనాన్ని తీర్చిదిద్దుతూ ఉన్నాం. అలాగే మ్యూజికల్ ఫౌంటైన్స్, వెనక ఒక 1500 మంది సిట్టింగ్ కూర్చొని కెపాసిటీ గల ఒక ఆడిటోరియంని, అలాగే ఈ స్మృతివనం భవనం ఏదైతే ఉందో, స్మృతివనంలో మెమోరియల్ భవనం ఫస్ట్ ఫేజ్లో ఈ భవనం స్లాబులు వేయటం జరుగుతుంది. ఆ భవనం పైన ఆయన గుర్తు 58 రోజులు ఆమర నిరాహార దీక్షకి గుర్తుగా 58 అడుగుల కంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతా ఉన్నాం. శరవేగంగా పనులన్నీ కూడా రేయి పగలు నడుస్తూ ఉన్నాయి. మీరు అందరూ చూడొచ్చు. నిన్ననే పురపాలక శాఖ మంత్రి వర్యులు నారాయణ గారు, సిఆర్డీఏ కమిషనర్ గారు వచ్చి సైట్ని విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది మొదటి స్లాబ్కి వచ్చాం. ఆ తర్వాత ఇంకొక 2000 అడుగుల రెండో స్లాబ్ రెడీ అవుతూ ఉంది. ఒక వారం రోజుల్లోపు, ఒక 5 రోజుల్లోపు. ఆ తర్వాత బొమ్మ ఆల్రెడీ బయట రెడీ అవుతుంది. ఆ బొమ్మ పార్ట్స్ అన్నీ కూడా ఇక్కడ లోపలికి వచ్చి ఐరన్ గడ్రస్ అన్నీ కూడా పైకి పెట్టుకుంటూ పోయి ఆ గడ్రస్ అన్నీ కూడా ఇక్కడ మనం ఇన్బుల్ట్గా పెట్టుకొని ఇక్కడి నుంచి కన్స్ట్రక్షన్ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈ సంవత్సరం ఏదైతే పొట్టి శ్రీరాములు గారి 125వ జయంత్యుత్సవాలు జరుగుతూ ఉన్నాయి, ఈ మార్చి 16కి ఆ జయంత్యుత్సవాలన్నీ పూర్తవుతున్నాయి. కాబట్టి ఆ 125వ జయంత్యుత్సవాల్లో భాగంగా ఈ 58 అడుగుల కంస్య విగ్రహాన్ని మేము ఇక్కడ ప్రతిష్ఠించి ప్రారంభించబోతున్నాం. పొట్టి శ్రీరాములు స్మృతి వనం కోసం సిఆర్డీఏ 6.8 ఎకరాల భూమిని ట్రస్టుకు కేటాయించింది. పీపీపీ మోడల్లో దీన్ని డెవలప్ చేయనున్నారు. నిర్మాణ పనులను కేపీపీ అనే కంపెనీ చూస్తుంది. విగ్రహ నిర్మాణం కోసం 25 టన్నుల బ్రాంజ్ ను వాడుతున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు ముందుకొచ్చి ఒక పొట్టి శ్రీరాములు శృతివనం ఒకటి మేము ఏర్పాటు చేస్తాము, కట్టిస్తామంటే 6.8 ఎకరాల స్థలాన్ని క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేయడం జరిగింది. అప్రూవ్ చేయగానే ఇమ్మీడియట్గా వాళ్ళు ఆ యొక్క విగ్రహాన్ని పెట్టడానికి 58 అడుగుల విగ్రహం, ఎందుకంటే ఆయన 58 రోజులు నిరాహార దీక్ష చేసి
తన ప్రాణాలు అర్పించి తెలుగు వాళ్ళకంటూ ఒక రాష్ట్రాన్ని ఇవ్వటం, అంతేకాకుండా భారతదేశంలో కూడా వాళ్ళ యొక్క భాష సంయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి కారకుడైన వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తికి ఒక మంచి యొక్క స్మృతివనం కట్టాలనే విగ్రహాన్ని చేస్తే వెంటనే ఇవ్వడం జరిగింది. దాని మీద యాక్చువల్గా ఈ ఆర్గనైజేషన్ టేకప్ చేశారు. వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఈ వర్క్ చేస్తున్నారు. నేను యాక్చువల్గా వాళ్ళు చూడటానికి వచ్చాను. ఎంతవరకు చేశారు? 6.8 ఎకరాల్లో కడతామన్నారు, మాట ఇచ్చారు. మార్చి 16కి యాక్చువల్ గా ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తా ఉన్నారు. అంటే ఫస్ట్ ఫేజ్ అంటే విగ్రహాన్ని నిలబెట్టి యాక్చువల్ గా కొంత ఏరియా ఫినిష్ చేస్తా ఉన్నారు. విగ్రహం స్మృతివనం నిర్మాణాలకు అయ్యే ఖర్చును ట్రస్ట్ సమకూరుస్తుంది. ట్రస్ట్ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా విగ్రహ నిర్మాణానికి సహకారం అందిస్తున్నట్టు ట్రస్ట్ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ టోటల్ కాన్సెప్ట్లో స్థలం ప్రభుత్వం స్మృతివనానికి పీపీపీ మోడ్లో మాకు ఇవ్వటం జరిగింది. మేము పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ అని ఒక ఎన్జిఓని ప్రారంభించి ఇందులో 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఎన్ఆర్ఐలు కూడా కొంతమంది ప్రముఖులు ఉన్నారు. వారందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేస్తూ ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే పొట్టి శ్రీరాములు గారి మీద గౌరవం అభిమానం ఉన్నవారు అందరూ కూడా ఎవరైనా సరే దీనిలో దాతలుగా రావచ్చు, ముందుకుండొచ్చు. ఆయన యొక్క పేరును పొందుకు తీసుకెళ్లే విధంగా దీనికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా తీసుకొని ఇక్కడ గ్రౌండ్లో ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని కూడా అందరికీ పారదర్శకంగా ఉండే విధంగా కేవలం అకౌంట్ త్రూనే మన కార్యకలాపాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇటు ఖర్చు కానివ్వండి, అటు ఇన్కమ్ కానివ్వండి, 2 కూడా అకౌంట్ త్రూనే మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. అలాగే పెద్ద పెద్ద డోనర్సే కాకుండా ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని ఒక ఆలోచనతో 58 అడుగుల విగ్రహానికి 11,832 అంగుళాలు వస్తూ ఉంది చుట్టుకొలతో. ఈ 11,832 అంగుళాలకి అంగుళానికి 5,116 చొప్పున ఆన్లైన్లో వెబ్సైట్లోకి వెళ్ళి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ అని కొడితే వెబ్సైట్ వస్తుంది. డొనేట్ నౌ బటన్లో కనుక మీరు క్లిక్ చేస్తే ఆ కింద వివరాలు అడుగుతాయి. మీ పేరు, వాట్సాప్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, మీ పూర్తి అడ్రస్సు, ఈ వివరాలన్నీ కనుక మీరు మెన్షన్ చేసి ఎన్ని అంగుళాలు మీరు డొనేట్ చేయాలనుకున్నారో అన్ని అంగుళాలు కనుక మీరు మెన్షన్ చేస్తే అక్కడి నుంచి ఆన్లైన్ పేమెంట్ తీసుకొని ఇమ్మీడియట్గా మీ డేటాని మాకు మీ పేమెంట్ నుంచి మాకు 2 కూడా రావడం జరుగుతుంది. మీకు ఆన్లైన్ జనరేటెడ్ మీ పేరుతో రిసిప్ట్ కూడా మీ వాట్సాప్ నెంబర్కి రావడం జరుగుతుంది. తర్వాత పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్ని, ఆయన జీవిత చరిత్ర పుస్తకాన్ని, ఒక లాకెట్ని, ఒక చిన్న మెమోంటోని, సర్టిఫికెట్ని, ఇవన్నీ కూడా కొరియర్ రూపంలో మీరు ఇచ్చిన ఆన్లైన్లో మెన్షన్ చేసిన అడ్రస్కి కొరియర్ రూపంలో మీకు చేరుతుందన్న విషయం నేను తెలియజేస్తాను. రాజధాని అమరావతి గ్రీన్ అండ్ బ్లూ సిటీగా నిర్మాణం జరుగుతుండగా అనేక పర్యాటక ప్రాంతాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనం కూడా భవిష్యత్తులో ఓ మంచి పర్యాటక ప్రాంతంగా రూపొందించబోతున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో ప్రసాద్ ఆకుల, వైకే న్యూస్, అమరావతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.